యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మధురమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్నవారు రాజరాజేశ్వరి నగర్ వాస్తవ్యులు పెరుమాళ్లపల్లి ఆనంద్ కుమార్ గారు, శ్రీమతి శారాదేవి గారు, కుమార్తె కుమారుడు నళిని రేఖ శమంత్ గారు సమర్పిస్తున్నారు. ఆనంద్ కుమార్ గారి కుటుంబం కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం కార్యక్రమం 2300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక ఐఏడిపి హాల్ నందు, కోర్ట్ సెంటర్లో ఉన్న అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారి ఐఏడిపి హాల్ నందు ఈ మాసం 30వ తారీఖు సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు యేసే పరిష్కారం ప్రత్యేక కృతజ్ఞతాస్తుతి కూడిక ఏర్పాటు చేయబడింది. దీని యందు యేసే పరిష్కారం మాసపత్రిక, మహిళా మేల్కో అనే స్త్రీల మాసపత్రిక మరియు యేసే పరిష్కారం జాతీయ కార్యక్రమం ప్రారంభించబడుతున్నాయి. కనుక ఈ 2300 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కూడికకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాలం మా ప్రేక్షకులను దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానానికి సహాయం చేసిన ఆనంద్ కుమార్ గారు, శారాదేవి గారు, నళిని రేఖ గారు, అలాగే శమంత్ గారిని మీరు దీవించండి. ప్రభు, వీరి వలె అనేకులు ముందుకొచ్చి లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తున్న స్థానిక కార్యక్రమానికి సహకారం ఇవ్వటానికి ముందుకు రావటానికి సహాయం చేయండి. అలాగే తెలుగు ప్రజల సువార్థీకరణోద్యమంలో అనేకులు భాగస్థులు అవటానికి వారికి స్ఫూర్తి, ప్రేరణ అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను, చూడండి. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును. వేశ్యలతో సాంగత్యం, వేశ్యాగమనం అతని ఆస్తిని పాడు చేస్తుంది. చాలామంది యవ్వన బిడ్డలు వ్యభిచార కూపంలో మ్రగ్గిపోతున్నారు. వ్యభిచార గృహాలలో యవ్వన మహిళలు, వ్యభిచారములో యవ్వన పురుషులు అనేక మంది పాడైపోతున్నారు. ఈ వ్యభిచారపు ఉచ్చులో అనేక మంది తమ ఆస్తిని పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వం, అంధకారంలో ఉంటున్నారు. బైబిల్ దీనిని గురించి హెచ్చరిక చేస్తోంది. ప్రవర్తన మార్చుకోండి, ప్రవర్తన సరిచేసుకోండి. పాపమును జయించినట్లు ప్రభువు సహాయం కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టంగా మనవి చేస్తోంది. జ్ఞానహీనుడు తండ్రిని సంతోషపెట్టలేడు, జ్ఞానం గలవాడు తండ్రిని సంతోషపెడతాడు. అలాగే వేశ్యల సాంగత్యం చేసేవాడు ఆస్తి పాడైపోతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయం తప్పిపోయిన కుమారుడు వేశ్యా సాంగత్యంతో ఆస్తి పాడు చేసుకున్నాడు. సంసోను వేశ్యా సాంగత్యం చేశాడు, నష్టపోయాడు. బైబిల్ గ్రంథంలో వేశ్యా సాంగత్యం చేసిన వారు నష్టపడ్డారు. చూడండి, ఈ లోకంలో ఇది ఒక గొప్ప పాఠం. వాక్యము తెలియచేస్తోంది మనందరి కొరకే, ప్రవర్తన కాపాడుకుంటానికే, పరిశుద్ధత కాపాడుకుంటానికే. కాబట్టి మీ జీవితాల్లో వ్యభిచారాన్ని దరిచేరనీయకండి.
వ్యభిచారము, జారత్వము ఇవి మనుషులకు ప్రియమైనవిగా ఉంటాయి, కానీ వాటి యొక్క అంతం చాలా నష్టముతో నిండి ఉంటుంది. ఒక పండు చూస్తే పైన చాలా బాగున్నట్టుంటుంది, లోపట అనేక పురుగులుండి పాడైపోతే ఎట్లా ఉంటుందో ఆ పండు, అట్లానే ఈ వేశ్యా సాంగత్యములో మునిగిపోయినటువంటి వాని స్థితి ఉంటుంది. పైకి బాగానే ఉన్నట్టుంటాడు, లోపల కుళ్ళిపోయిన జీవితం. సమాధి పైకి ఎంత అందంగా అలంకరించబడినా లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన ఎముకలు కాదా? కనుక మానవుని జీవితంలో వేశ్యా సాంగత్యంలో ఉన్నవారు ఇట్లాంటి అలంకరించబడిన సమాధి వలనే ఉంటుంది వారి జీవితం. న్యాయము జరిగించుట వలన రాజునకు క్షేమము కలుగును, లంచము పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయను. న్యాయము, లంచము అంటే అన్యాయంతో సమానమైనటువంటి పదంగా లంచాన్ని వాడాడు. న్యాయమును జరిగిస్తే రాజు దేశము క్షేమంగా ఉంటుంది. చూడండి, దేశం క్షేమంగా ఉండాలని మీరు ఆశిస్తున్నారా? ప్రతి ఒక్క వ్యక్తి హృదయ స్పందన ఏమిటై ఉండాలి? దేశం క్షేమంగా ఉండాలి. మేరా భారత్ మహాన్, భారతదేశం గ్రేట్ ఇండియా క్షేమంగా ఉండాలి అంటే దేశములో న్యాయము 4 పాదాలు నడవాలి. కనుక న్యాయం జరగటానికి మీరందరూ కూడా పురికొల్పబడాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. ఎక్కడ న్యాయం జరిగిందో దానిని ఖండించే వారికి సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో దేశంలో క్షేమం ఉంటుంది. లేకపోతే అన్యాయం ఉంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోతుంది. దేశం పాడైపోయేది ఎప్పుడో తెలుసా? న్యాయం జరగకుండా లంచగొండితనం పెరిగిపోయినప్పుడే. కరప్షన్ ఎక్కువైపోతుంది కదా. ఎంత ఎక్కువైపోతుందంటే తాను నుంచున్న కొమ్మను తానే నరుక్కుంటున్నట్లు అనేక మంది వ్యక్తులు తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కొరకు అని భావించి తాము నివాసం ఉంటున్న సమాజాన్ని తామే పాడు చేసుకుంటున్నారు, పొల్యూట్ చేసేస్తున్నారు. ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం. సోదరుడా, సోదరి, దేశం పాడైపోతుందంటే లంచగొండితనం కారణం. మన జీవితాల్లో ఈ లంచం అనే మాట వినపడకూడదు. ఇవ్వటం, పుచ్చుకోవటం రెండూ నేరమే అని చట్టం చెప్తుంటే రెండూ చేసేస్తున్నారు ఈ లోకంలో. అది ఎంతవరకు సబబు? ఉద్యోగులు లంచం తీసుకొనటం ఎంత నేరంగా పరిగణించబడిందో, లంచం ఇవ్వటం కూడా అంతే నేరం కాదా? ఒకవేళ దొరకకపోతే శిక్ష వేయలేదేమో ఈ న్యాయశాస్త్రాలు, న్యాయస్థానాలు, కానీ నువ్వు దేవుని నుండి తప్పించుకోలేవు. అందుకనే పరిశుద్ధ జీవితం కొరకు ఎదురు చూడు. లంచం ఇవ్వద్దు, లంచం పుచ్చుకొనవద్దు. లంచము కళ్ళకు మాణిక్యంలా కనిపిస్తుంది, కానీ అది తాచుపాము వలె, కట్లపాము వలె కాటేస్తుంది. జాగ్రత్త. తన పొరుగు వారితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. తన పొరుగు వారితో ఇచ్చకములాడుతున్నవాడు అంటే, ఇచ్చకము అంటే ఒక విధంగా జోకింగ్, ఆర్ ఒక విధంగా మనం చెప్పాలంటే ఇష్టకపూర్వకంగా మాట్లాడుతున్నట్టు చేస్తున్నవాడు. వాడిని పట్టుకుంటానికి వల వేసే ఉద్దేశం ఉంటేనే ఇట్లాంటి ఇచ్చకాలు ఆడతాడు. ఏ విధంగా అయినా ఒకరిని నాశనం చేయాలని వాడిని అనవసర వాటిల్లో పురుకొల్పి ప్రేరేపించి భ్రష్టత్వం వైపు లాక్కుపోయేటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ లోకంలో. అందుకనే నీ వెనక, నీ ముందు నువ్వు ఎప్పుడు చూసుకోవాలి. ఏమిటి నాతో ఉన్న వ్యక్తుల ప్రభావం ఎట్లా ఉంది? ఈ మాట ఎందుకు చెప్తున్నారు ఈయన? ఈ మాట లేఖనానుకూలంగా ఉందా లేదా అనేది మీరే పరిశీలన చేసుకోవాలి. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోష గానాలు చేయును. దుష్టుల మార్గము యెహోవాకు తెలుసు, అది అపాయ మార్గం. నీతిమంతుల మార్గం
అది ప్రభువుకు తెలుసు. అది మంచి మార్గం. అది నాశనానికి దుష్టుల మార్గం నడిపించేస్తుంది. జాగ్రత్త. కనుక దుష్టుని మార్గంలో బోనులుంటాయి, నాశనాలుంటాయి, ఉరులుంటాయి. కనుక ఆ మార్గం ఎంచుకోవద్దు. నీతిమంతుని మార్గంలో క్షేమం ఉంటుంది. కానీ ఎవరికి ఇష్టం? ఈ లోకంలో నీతిమంతుల మార్గం అసలు ఇష్టం ఉంటుందా? ఎవరికైనా ఇష్టం ఉండదు. ఎందుకంటే అందులో కష్టాలు, నష్టాలు, అందులో ఇరుకు ఇబ్బందులు, అందులో పేదరికం, అందులోనే చాలా క్లిష్ట సమస్యలు. అయితే వాటి మధ్యలోనే నీ జీవితం బిల్డ్ అవ్వాలి. వాటి మధ్యలోనే నీ జీవితం అభివృద్ధి కావాలి. ఇశ్రాయేలీయులు చెరలోనే వృద్ధి చెందారు కదా. కనుక మనం ఎందుకు శ్రమలకు దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తాం? నా శ్రమ నుండి నన్ను తప్పించని యోబు ప్రార్థించలేదే. నాకు నీ కృప చాలు అన్న వాగ్దానం పౌలెందుకు నమ్ముకున్నాడు? కనుక గాయాల నుండే యేసు యొక్క సంఘం శ్రవించింది కాదా? మన గాయాల నుండి అనేకులకు దీవెనలు కృమ్మరించబడతాయి. దుష్టుని మార్గంలో బోనులు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, పతన స్థితులు ఉంటాయి, ఉరులుంటాయి. కానీ నీతిమంతుని యొక్క సంతోష గానాలు ఉంటాయి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయం విచారిస్తాడు, దుష్టుడు జ్ఞానం వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడి చేస్తారు, జ్ఞానుల కోపం చల్లారుస్తారు. పట్టణం తల్లడిపోవటం, పట్టణం తటస్థంగా ఉండటం, చల్లారిపోయిన స్థితి. జ్ఞానము కలిగిన వాడు పట్టణాన్ని స్థిరపరుస్తాడు, జ్ఞానము లేని వాడు పట్టణాన్ని తల్లడింపజేస్తాడంటే అప్ అండ్ డౌన్ చేస్తాడు, భయభ్రాంతులను చేస్తాడు పట్టణాన్ని. చూడండి, అనేక పట్టణాల్లో భయభ్రాంతులను చేస్తుంటారు ప్రజలు. దాన్ని బట్టే కర్ఫ్యూ అని 144 సెక్షన్స్ అని పెడుతుంటారు. అవునా? పట్టణాన్ని తలకిందులు చేసేస్తూ భయభ్రాంతులను చేసేస్తున్న వారు ఎవరు? అపహాసకులు. వారు న్యాయాన్ని ఆశ్రయించేవారు కాదు. వారు విషయాలను సీరియస్గా తీసుకోరు. వాళ్లకు ఏ విధమైనటువంటి మానసికపరమైనటువంటి భావనలు ఉండవు, సెంటిమెంటల్ ఫీలింగ్స్ ఏమి ఉండవు అట్లాంటి వారికి. కనుక అట్లాంటి వారి వల్ల దేశానికి నష్టం. అపహాసకులు పట్టణం తల్లడింపజేస్తే జ్ఞానులు నెమ్మదిని తీసుకొస్తారు. నీవు జ్ఞానివిగా ఉన్నావా? నీ దగ్గరకు ఎంతమంది సమస్యలతో వస్తున్నారో వారందరికీ కూడా నీవు రైట్ కౌన్సిలింగ్, బిబ్లికల్ కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను వాక్యం చేత అభిషేకిస్తున్నాడు. నీ జీవితంలో నీవు తప్పక ఆశీర్వదించబడతావు, అనేకులకు దీవెనగా ఉంటావు. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వారు ఊరకుండక రేగుతూ ఉంటాడు. మూఢుడు జ్ఞాని. మూఢునితో వాదించేవాడు ఏం జ్ఞాని? జ్ఞానం మూఢునితో వాదించదు, మూఢుని పసిగడుతుంది. కొందరు వస్తారు, ఎదురుగా కూర్చుంటారు, మాట్లాడుతుంటారు. వారి యొక్క మాటల వెలువడి అవుతుండగానే మనకే అర్థమైపోతుంది వాడి ఐడియాలజీస్ ఏమిటి, వాని అండర్స్టాండింగ్స్ ఏమిటి, వాని అభిప్రాయాలు ఏమిటి, అన్నీ తెలిసిపోతాయి. అందుకనే మూఢునితో వాదించద్దు, మూఢునితో వాదించద్దు, ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. ఆర్గ్యుమెంట్ వల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కన్విన్సింగ్గా చెప్పటం నేర్చుకుందాం. ఆర్గ్యుమెంట్ చేయటం వేరు, తర్కించటం వేరు, వాదించటం వేరు. తర్కం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుందేమో కానీ వాదం మాత్రం ఉపయోగపడదు. ఓడిపోయి గెలవటం నేర్చుకోవాలి, గెలిచి ఓడిపోవటం కాదు ముఖ్యం. కనుక సోదరుడా, సోదరి, పౌలు అనేకులను సంపాదించుకోవటానికి అందరికీ దాసుడయ్యాడు. మరి మన పరిస్థితి ఏమిటి? జ్ఞాని మూఢునితో వాదించేటప్పుడు వారు ఓడుకోడు, రేగుతూనే ఉంటాడు, ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, పోట్లాడుతూనే ఉంటాడు. కనుక మూఢుని జోలికి పోవద్దు, మూఢుని జోలికి పోవద్దు. నరహంతకులు నిర్దోషులను ద్వేషిస్తారు,
అట్టివారు యథార్థవంతుల ప్రాణం తీయ చూస్తారు. చూడండి, ఇక్కడ ప్రాణం తీయ చూస్తారు అన్నాడు, తీశారు అనలేదు. ఇంకా వారు ప్రాణం తీయలేదు, కానీ వారిని వాక్యం నరహంతకులనే పిలుస్తోంది. జాగ్రత్త. నరహంతకుడు అంటే శారీరకంగా ఒక వ్యక్తిని ఇంకొకడు మర్డర్ చేయటం అని కాదు. ఒక సహోదరుని ద్రోహిగా ద్వేషించేవాడు నరహంతకుడు. చూస్తున్నారా వాక్యం యొక్క గొప్పదనం? ఐపీసీ ప్రకారం అయితే ఎవరైనా చంపి ప్రాణం తీస్తే నరహంతకుడు అవుతాడు. కానీ వాక్యంలో నరహంతకుడు అంటే ఎవరు? నరహంతకుడు ఎవరు? స్నేహితుని చూచి ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనైన వాడు నరహంతకుడు. హింసను ప్రోత్సాహం చేసేవాడు, మనసులో హింసను అతడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు, చంపాలని మనసు అనుకుంటుంటాడు. అటువంటి వాడిని గురించి వాక్యం ఏమంటుంది? నరహంతకుని గురించి, నిర్దోషులను వాళ్ళు ద్వేషిస్తారు, యథార్థవంతుల ప్రాణాలు తీయ చూస్తుంటారు. యథార్థవంతులు, నిర్దోషులు, ఈ రెండు పదాలు మనకు చాలా అవసరమైనటువంటి పదాలు. యథార్థవంతులు, సోదరుడా సోదరి వాక్యాన్ని వింటున్నారా? యథార్థవంతులకు, అదేవిధంగా నిర్దోషులకు ద్వేషిస్తూ ప్రాణం తీయాలని ప్రయత్నం చేసే నరహంతకులు ఉన్నారు. అటువంటి వారిని పసిగట్టుకోవాలి. అటువంటి వారిని ప్రభువు మార్చినట్లు ప్రార్థించాలి. అటువంటి వారి ద్వారా ఎటువంటి కీడు వస్తుందో ప్రభు సన్నిధి వారిని అప్పగించటం మనం నేర్చుకోవాలి. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపక ఉండును. కోపం కనపరిచేస్తే బుద్ధిహీనత, దాచుకోగలిగితే జ్ఞానం. కోపం లేకుండా ఉండటం అన్నిటికంటే మహా గొప్ప విజయం. అన్నిటికంటే మహా గొప్ప విజయం. అవును కదూ? వాక్యంలో చూస్తున్నారా? బుద్ధిహీనుడు కోపం కనపరుస్తాడు. కోపం అందరూ కనపరుస్తారు, పెద్ద గొప్పతనం కాదు. అలాగే జ్ఞానం గలవాడు కోపాన్ని అణుచుకుంటాడు, దాన్ని చూపడు, అది కొంచెం గొప్పతనం. అసలు కోపమే రాకుండానట్లుగా అభ్యాసం చేసుకునేవాడు ఇంకా గొప్ప కదూ. కనుక కోపాన్ని అధిగమించటం గొప్ప కృప. కోపాన్ని అధిగమించుదాం. ద్వేషం హృదయంలో రాకుండా మనం కోపాన్ని అణిచేసుకోవాలి. అనేక పర్యాయాలు కోపం వస్తుంది, దవడలు బిగించుకుంటాయి, పళ్ళు నూరాలనిపిస్తుంది. కానీ వాటికంటే శ్రేష్టం శాంతంగా ఉండటం, సమాధానంతో ఉండటం. అంతేకాదు, ఎవరికి కీడు తలపెట్టకుండా తలంపులలో సహితం నిలిచి ఉండటం గొప్ప దీవెన, గొప్ప బలం, మంచి శక్తివంత జీవితం అది. కనుక అది క్రీస్తునందు సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. 12వ వచనం, అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగులందరూ దుష్టులుగా ఉంటారు. బీదలను వడ్డీకిచ్చు వారిని కలుసుకుందరు. ఉభయులకు వెలుగిచ్చువాడు యెహోవాయే. చూస్తున్నారు? ఉభయులకు వెలుగిచ్చువాడు. పేదోళ్ళకి, వడ్డీ ఇచ్చేవాళ్ళకి, అంటే ధనవంతునికి పేదవానికి, ఇచ్చువానికి పుచ్చుకొని వానికి కూడా వెలుగిచ్చేవాడు యెహోవాయే. వెలుగు ఏమిటా వెలుగు? వాక్యపు వెలుగు. వాక్యపు యొక్క వెలుగు హృదయాంతరంగాల్లో ఉన్న చీకటిని తెలియచేస్తుంది, దాన్ని బయటకు తోలేస్తుంది. వాక్యాన్ని ఎప్పుడు అంతరంగంలో చేర్చుకుంటావో నీ అంతరంగంలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం అనేటువంటి చీకటి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. సోదరుడా సోదరి, అంతరంగం చీకటిమయంగా ఉందా? వెలిగించుకో. యేసుక్రీస్తు నందు అది వెలిగింపబడుటకు నీవిష్టపడు. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యంగా స్థిరపరచబడుతుంది. మళ్ళీ ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజును గురించి మాట్లాడుతున్నాడు. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం నిత్యంగా స్థిరపరచబడుతుంది. ఇక్కడ రాజు అన్నప్పుడు పరిపాలన మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఒక పరిపాలన నిలబడాలి అంటే అతడు పేదలను న్యాయంతో చూడటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి నాయకుడిగా నిలబడాలి అంటే అతడు సహాయం కోరుతున్న వారి పట్ల నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా, చాలా ప్రేమపూర్వకమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అతని యొక్క లీడర్షిప్ అభివృద్ధిలోనికి వస్తుంది. రాజు సింహాసనం నిత్యంగా స్థిరపరచబడుతుంది. అతడు ఎల్లప్పుడూ నాయకుడిగానే ఉండిపోతాడు. చాలామందికి నాయకుడు అవ్వాలని ఉంటుంది, కానీ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కల్టివేట్ చేసుకోవటంలో, అభివృద్ధి చేసుకోవటంలో, వాటిని ఆచరణలో తెచ్చుకోవటంలో చాలామందికి ఇష్టం ఉండదు. అది సరైనది కాదు. సోదరుడా, సోదరి, ప్రభువు మనల్ని ప్రేమించి ఉన్నత స్థానాన్ని ఇవ్వాలనుకుంటే దానిని అందుకోవటానికి లోక విధానాలు ఎందుకు? దానిని అందుకోవటానికి బైబిల్ విధానమే శ్రేష్టం. బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చూడండి, ఎవరింటికైనా పిల్లలను తీసుకెళ్తే వాళ్ళు అదుపు లేకుండా ప్రవర్తిస్తే మనం వెళ్ళిన అతిథుల యొక్క గృహాల్లో ఎంతటి అవమానం! ఇది వాస్తవం కదండి. కనుక బాలుడు నడవవలసిన త్రోవ వాడికి బాల్యంలోనే నేర్పించాలి, క్రమశిక్షణ నేర్పించాలి. పిల్లలు ప్రభువు యొక్క బోధలో, శిక్షలో ఎదగాలి. అప్పుడే వారికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనమును ప్రబలును, వారు పడిపోవట నీతిమంతులు కనులారా చూచెదరు. ఈ మాట చాలా ప్రియమైన మాట. దుష్టులు పడిపోవట నీతిమంతులు కనులారా చూస్తారు. చాలామంది అనుకుంటారు నీతిమంతులను పడగొట్టి దుష్టులుగా ఉండి ఎదగాలనుకుంటారు. అది కరెక్ట్ కాదు. దుష్టులైన వారే కూలిపోతారు. నీతిమంతులు దుష్టులు కూలిపోవటాన్ని కన్నులారా చూస్తారు. దీర్ఘాయుష్మంతులు అవుతారు నీతిమంతులు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపెట్టును, నీ మనసుకు ఆనందం కలుగు చేయును. కుమారుని శిక్షించిన ఎడల, ఈ మాట అండర్లైన్ చేసుకుందాం. కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపెడతాడు. చాలామంది అనుకుంటారు మన పిల్లలను శిక్షిస్తే ఇక మనల్ని వాళ్ళు వేధించేస్తారు, వాళ్ళు మనకు సంతోషాన్ని ఇవ్వరు, ఉన్న మంచి వాతావరణం కుటుంబంలో పాడైపోతుంది అనుకుంటారు. అది తప్పు. పిల్లలను ఖండించండి, పిల్లలకు బుద్ధి చెప్పండి, పిల్లలను దండించండి. పిల్లలలో మార్పు కొరకు, మెచ్యూరిటీ కొరకు, అభివృద్ధి కొరకు మీరు ప్రయాసపడటం చాలా అవసరం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుచుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి అంటే ఏమిటి? దేవుని నుండి వచ్చు మాట లేకపోతే జనులు నశిస్తారు, ప్రజలు నశిస్తారు. దేవోక్తి లేని ఎడల కట్టు లేక తిరుగుతారు. ప్రజలు ఏమాత్రం కట్టు ఉండదు, తిరుగులాడుతూ ఉంటారు. కట్టు లేకపోవటం అంటే ఈ ఎద్దును కామందు కట్టేస్తాడు. ఆ కట్టు గనక ఊడుబిక్కుని వెళ్ళిపోయింది అనుకోండి, ఇక అది తిరుగుతానే ఉంటుంది. తాను మళ్ళా ఇంటికి రాదు. తిరుగుతూ ఎటెటో మార్గం తప్పిపోతుంది. బిడ్డలు కూడా అంతే, ప్రజలు కూడా అంతే. దేవుని వాక్యం లేకపోతే ప్రజలు గాడి తప్పి తిరుగుతుంటారు. అందుకనే బాల్యం నుండే వాక్యాన్ని మనం అభ్యాసం చేయటం నేర్చుకోవాలి. వాక్యాన్ని నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ధర్మశాస్త్రం అనుసరించిన వాడు ధన్యుడు అన్న 18వ వచనం దగ్గర మనం వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాం. రాజరాజేశ్వరి నగర వాస్తవ్యులు పెరుమాళ్లపల్లి ఆనంద్ కుమార్ గారు, శారాదేవి గారు, నళిని రేఖ గారు, శమంత్ గారు ఈ ఎపిసోడ్కి సహకారం ఇచ్చారు. ఈ మాసం 30వ తారీఖు సాయంకాలం స్థానిక కోర్టు సెంటర్లోని ఐఏడిపి హాల్ నందు ఏసే పరిష్కారం 2300 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞతాస్తుతి కూడిక ఉంది. దీని యందు ఏసే పరిష్కారం మాసపత్రిక, మహిళా మేల్కో మహిళా మాసపత్రిక, ఏసే పరిష్కారం జాతీయ కార్యక్రమం ఆవిష్కరించబడతాయి. కనుక ప్రేక్షకులైన మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం అడ్వాన్స్గా అనౌన్స్ చేసి మరి మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా
30వ తారీఖు సాయంకాలం ఐఐటిపి హాల్లో 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే సభలో పాల్గొని ఆశీర్వాదాలు పొందాలని మనవి చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం. ఏలూరు పత్తేబాదలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆనంద్ కుమార్ గారు కుటుంబం కొరకు, శారాదేవి గారి కొరకు, నళిని రేఖ సమంతుల కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. 30వ తారీఖు సాయంకాలం ప్రారంభమవుతున్నటువంటి ప్రభువా యేసే పరిష్కారం మాసపత్రికను దీవించండి. మహిళా మేల్కో మాసపత్రికను దీవించండి. జాతీయ కార్యక్రమాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించి కోట్లాది మంది తెలుగు ప్రజలు వాక్యం వినటానికి విశ్వవ్యాప్తంగా మీరు సహాయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 2300 ఎపిసోడ్స్ పరిష్కారంలో మీరు ముగించారు. మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. ఆనంద్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి. ఏసే పరిష్కారం ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆర్థిక సమస్యలు తీర్చండి. వారిలో ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.